ఇజ్రాయెల్లో అక్టోబర్ 7వ తేదీ జరిగిన హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన దేశ సైనిక ప్రణాళికలను బలంగా సమర్థించుకున్నారు. తమ లక్ష్యం గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవడం కాదని, హమాస్ పాలన నుంచి వాళ్ళని విముక్తి చేస్తామని చెప్పారు. అలాగే అక్కడ శాంతియుత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ ఫోన్ సంభాషణలో వెలువడింది. ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఇటీవల గాజా సిటీ నియంత్రణకు ఒక కొత్త సైనిక ప్రణాళికను ఆమోదించిన తర్వాత విమర్శలు మరింత పెరిగాయి. దీనిపై ఇజ్రాయెల్ లోపల బయట కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నెతన్యాహు ఈ విమర్శలకు జవాబిస్తూ, మేము గాజాను ఆక్రమించుకోవడం లేదు, కానీ హమాస్ నుండి గాజాకు విముక్తి కల్పిస్తామని అన్నారు. గాజా పూర్తిగా సైనిక రహిత ప్రాంతంగా మారుతుందని, పాలస్తీనియన్ అథారిటీ, హమాస్ లేదా ఏ ఇతర ఉగ్ర సంస్థ లేని ఒక ప్రజా పరిపాలన ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రణాళిక హమాస్ దగ్గర ఉన్న తమ బందీలను విడిపించడానికి సహాయపడుతుందని, భవిష్యత్తులో గాజా నుండి ఇజ్రాయెల్కు ఎటువంటి ముప్పు ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంభాషణలో నెతన్యాహు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 7వ తేదీ జరిగిన హమాస్ దాడిని జర్మనీలో హిట్లర్ చేసిన హోలోకాస్ట్ తర్వాత యూదులపై జరిగిన అత్యంత భయంకరమైన దాడిగా ఆయన అభివర్ణించారు.